హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ ఇండియన్ స్ట్రీట్ స్టైల్ స్నాక్ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. అదేనండి, స్వీట్ కార్న్ మసాలా చాట్. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టపడి తింటారు. అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా హెల్తీ రెసిపీ కూడా. ఈ స్వీట్ కార్న్ చాట్ అనేది కేవలం 10 నిమిషాల్లోనే ఈజీగా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే రెడీ చేసుకోవచ్చు. దీనిని పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టవచ్చు. అలాగే దీన్ని సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే స్వీట్ కార్న్ కెర్నల్ నుంచి సపరేట్ చేసిన స్వీట్ కార్న్ గింజలను ఇందులో వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ గింజలు అనేది ఫ్రెష్ స్వీట్ కార్న్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రోజన్ స్వీట్ కార్న్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్ స్వీట్ కార్న్ గింజల్ని కలెక్ట్ చేసి వేసుకున్నాను. ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నట్టయితే స్వీట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకున్నట్టయితే చాలా తియ్యగా ఉంటాయి. కాబట్టి మీరు ఫ్రెష్ స్వీట్ కార్న్ని ప్రిఫర్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. స్వీట్ కార్న్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. అలాగే ఈ స్వీట్ కార్న్తో క్రిస్పీ స్వీట్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. 70% ఉడికిన తర్వాత ఈ స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేయాలి. దీనికోసమని ఒక స్టెయినర్ తీసుకొని వాటర్ అన్ని డ్రైన్ ఆఫ్ చేసి ఈ స్వీట్ కార్న్ గింజలని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ చాట్ కోసం ఎలాంటి గ్రీన్ చట్నీ కానీ చింతపండు చట్నీ కానీ అవసరం లేదు. దీన్ని ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేయండి. నేనైతే నెయ్యి యూస్ చేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఇలా నెయ్యి అంతా హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టిన స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా వేయండి. స్వీట్ కార్న్ గింజలన్నీ వేసుకున్న తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ ఏది వేస్తే అది అంతా బాగా కోట్ అయ్యేలాగా ఈ గింజల్ని మిక్స్ చేస్తూ 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించడం వల్ల నెయ్యి కానీ బటర్ కానీ బాగా కోట్ అవుతుంది. ఈ కార్న్ చాట్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులోనే కొద్దిగా చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, అలాగే కారం, సాల్ట్ కూడా యాడ్ చేయండి. అన్నీ కొద్దిగానే వేయండి. ఎక్కువగా వేస్తే టేస్ట్ అంత బాగోదు. చాట్ మసాలా వేస్తున్నాం కాబట్టి నిమ్మరసం వేస్తే వేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. చాట్ మసాలా వేయటం వల్ల స్వీట్ కార్న్ చాట్ అనేది చాలా పుల్లగా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి నిమ్మరసం వేస్తారా, స్కిప్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఇంతేనండి, మన స్వీట్ కార్న్ చాట్ రెడీ అయింది. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ కూడా చూద్దాం. సెకండ్ మెథడ్లో స్వీట్ కార్న్ మసాలా చాట్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ అంతా కూడా బాగా కోట్ అయ్యేలాగా 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోండి. అలాగే గ్రేట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలను కూడా వేయండి. మీకు కావాలి అనుకుంటే టొమాటో, గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేలాగా వేయించండి. ఇందులోనే కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా,
కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ కొద్దిగా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా వేయించండి. ఇవన్నీ స్వీట్ కార్న్ పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఇందులో మీకు కావాలి అనుకుంటే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేయండి. నిమ్మరసం వేయటం వల్ల స్వీట్ కార్న్ మసాలా చాట్ అనేది పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్ట్రీట్ స్టైల్‌లో ఎలా అయితే ఉంటుందో అలానే వస్తుంది మన ఈ స్వీట్ కార్న్ మసాలా చాట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్వీట్ కార్న్ చాట్ మరియు స్వీట్ కార్న్ మసాలా చాట్‌ని సింపుల్‌గా, చాలా క్విక్‌గా, ఈజీగా మన ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్‌గా, హెల్తీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా మూవీ థియేటర్స్‌లో ఎలా ఉంటుందో, షాపింగ్ మాల్స్‌లో ఎలా ఉంటుందో అంతకన్నా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే టేస్టీగా ఉంటుంది. ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.